హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 101. అంజలి, నీ భావాలను ఇలా దాచుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? నా గురించి పట్టించుకుంటానని నేను నీకు ఇష్టమని ఒప్పుకో. నేను దీని గురించి ఎగతాళి చేస్తాననుకుంటున్నావా? ఆర్య ఆమె చిన్న ముఖం వైపుకు ప్రేమ నిండిన చూపులతో చూశాడు. అంజలి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆమె ఏదో అనబోయే లోపే అతను మరో చెయ్యి ఆమె గడ్డాన్ని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి అంజలి ఆశ్చర్యంతో చూసింది. ఈ మనిషి మళ్ళీ నా మీద ఇలా ఎందుకు చేస్తున్నాడు? నేను ఇలాంటి విషయాలు ఎందుకు జాగ్రత్తగా ఉంటాను? ప్రతిసారి తన చేతిలో బలవంతంగా ఎందుకు ఇలా అవుతుంది? అతని నుండి ఇంకా వస్తున్న మద్యం వాసన ఆమెకు కళ్ళు తిరిగేలా చేసింది. మరియు అతని బలమైన ముద్దు ఆమెపై తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో తన కొడుకు లేకపోవడంతో ఆ ప్రదేశం అంతా అతను తన కోరికను బయట పెట్టడానికి అనుకూలంగా మారింది. ఆర్యకి ఆనందం కలిగేంత వరకు అది కొనసాగించింది. ఇక అతను చివరికి ఆమెను వదిలేశాడు. ఎందుకంటే ఇంకా ఇలా చేస్తే బాధపడేది తని. అంజలి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఆమె ముఖం ఎర్రబడగా రొప్పుతుంది. అతను కొట్టడానికి చేయి పైకి లేపింది. కానీ కొట్టబోయే క్షణంలో అతని ప్రేమ నిండిన కళ్ళలోకి కోపంగా చూసింది. అతని లోతైన చూపులతో ఆమె ముఖం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఎందుకు ఆ చూపులలో ఆమె ప్రేమను చూడగలిగింది. అంజలి, నువ్వంటే నాకు ఇష్టం. ఆ మగాడి బొంగురుపైన గొంతు నుండి ఒక ఒప్పుగోలు వచ్చింది. చివరికి మధ్యలో పైకి లేచిన చెయ్యి అతని అందమైన ముఖంపై పడలేదు. మరియు ఆమె దాన్ని బిగుసుకుపోయినట్టుగా కిందకి దించింది. ఇక నన్ను కొట్టడానికి మనసు రావట్లేదా? ఆర్య నవ్వాడు. ఆర్య, మీరంటే నాకు ఇష్టం లేదు. అంజలి కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు సూటిగా చూస్తూ గట్టిగా జవాబిచ్చింది. అది వినగానే అతని ముఖం నల్లబడింది. నేను చేసింది సరిపోలేదా? లేక నేను నిన్నేమైనా కోపగించానా? నా మీద బలవంతం చేస్తూ మిమ్మల్ని ఇష్టపడమని ఒత్తిడి చేస్తున్నారా? ఇలాంటి పరిస్థితులలో నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇష్టపడతానని అనుకుంటున్నారా? అంజలి వెక్కిరింతగా ఉంది. తాను కలిసిన ప్రతి అమ్మాయి మొదటి చూపులోనే తన ప్రేమలో పడిపోతుందని ఇతనికి అంత నమ్మకమా? అయినా ఆర్య ఆమెను వదలకుండా శోచనాత్మకంగా బంధించే ఉన్నాడు. అతను తనను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని సున్నితమైన చూపు, కోరిక స్వంతం చేసుకోవాలనే తత్వం కనిపించాయి చూపులో. అలాగే అతను తన చూపులతో ఆమె వైపుకే చూస్తూ ఉన్నాడు. ఇక అంజలి అతని కళ్ళల్లోకి చూడలేక తను కంగారు పడడం మొదలుపెట్టింది. అందుకే ఆమె అతన్ని దూరంగా తోయడానికి ప్రయత్నిస్తూ చేతులు చాపింది. లేవండి ఆర్య గారు. అతని చూపులో ఏదో బలమైన మాయ ఉన్నట్టుంది. ఎవరైనా ఎక్కువసేపు ఆ చూపుల్లోకి చూస్తే అతని ఆకర్షణకు లొంగిపోతారు. అంజలి అతని వైపుకు కోపంగా చూస్తున్నప్పటికీ ఆర్య లేవకుండా కోరిక నిండిన కళ్ళతో ఆమె వైపుకే చూస్తున్నాడు ప్రేమగా. వృధాగా పెనుగులాడుతూ అంజలి ఆ మనిషి నుండి వెలువడుతున్న వేడిని, అలాగే ప్రమాదాన్ని గ్రహించి నిజంగానే కంగారు పడింది. ఆర్య, నేను ఇప్పుడు 3 వరకు లెక్కిస్తాను. నేను నీ కొడుకును అనుకున్నావా? ఇలాంటి బెదిరింపులకు లొంగుతానని అనుకుంటున్నావా? అని వెకిలిగా నవ్వుతూ ఆర్య ఆ ఒక్క వాక్యంతో ఆమె బెదిరింపులను కొట్టిపారేశాడు. దీంతో అంజలికి మాటలు రాలేదు. ఇతను నిజంగా మాయల మరాఠీ. మీరు ఇప్పుడు లేవకపోతే నేను పోలీసులను పిలుస్తాను. నీ ఇష్టపూర్వకంగానే నువ్వు నన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చావు. నేను నీ యజమానిని, నువ్వు నా ఉద్యోగివి కాబట్టి పోలీస్ స్టేషన్ల విషయాలు వివరించడం చాలా కష్టమవుతుంది అని మరింత వెకిలిగా నవ్వుతూ ఆర్య కొనసాగించాడు. వాడు ఎవరిని నమ్ముతారనుకుంటున్నావు? నువ్వు నన్ను వలలో వేసుకున్నావా, లేక నేను నిన్ను వలలో వేసుకున్నానా? ఆ మనిషి ఇప్పుడు ఆమెతో వాదిస్తున్నప్పటికీ అతని ముఖంలో ప్రేమతో కూడిన చిరునవ్వు ఉండడం చూసి అంజలికు అతని ముఖం మీద కొట్టాలి అన్నంత కోపం వచ్చేసింది. బహుశా ఆమెకు తగినంతగా ఆట పట్టించి ఆమెను నిజంగా కోపం తెప్పించడం ఇష్టం లేక కాబోలు ఆర్య అకస్మాత్తుగా ముందుకు వంగి మెల్లగా ముద్దు పెట్టాడు. అంజలి, దయచేసి నీ మనసులో నాకు చోటివ్వు. నిన్ను నిరాశపరచడని నేను హామీ ఇస్తున్నాను. అతని కళ్ళల్లో ఆశ మెరిసింది. మరియు అతను బొంగిపోయిన గొంతుతో ఆమెను వేడుకున్నాడు. ఆర్య లాంటి పుట్టుకతోనే ధనవంతులైన వారికి ఒకరిని వేడుకోవటం చాలా అరుదు. చివరికి ఆ మనిషి లేచి నిలబడ్డాడు. అంజలి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయింది. తర్వాత లేచి కూర్చుంది. తర్వాత ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఎంట్రన్స్ ద్వారం తెరిచింది. మీరు వెంటనే బయటకు వెళ్ళండి. మీరు ఇంకిక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అకస్మాత్తుగా ఆర్య కళ్ళల్లో నొప్పి మెరిసింది. అతను కడుపు పట్టుకోగా అతని నుదుటిపై చల్లని చెమట పట్టింది. ఆ తర్వాత అతను తూలి సోఫాలో కుప్పకూలిపోయాడు. ఇంతలో మంచులా చల్లగా ఉన్న అంజలి అతన్ని బయటకు పంపించబోయింది. కానీ అతన్ని అలా చూడగానే ఆమె తలుపు మూసేసి
కన్ను రెప్పపాటులో అతన్ని పక్కకు పరిగెత్తుకొచ్చింది. ఏమైంది ఆర్య గారు? మాకు కడుపు నొప్పిగా ఉంది, ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా? ఆర్య తల పైకెత్తి అడిగాడు. ఈ రాత్రి అంతా మద్యం తాగిన తర్వాత ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తిని అతని కడుపు సహజంగానే దాన్ని తట్టుకోలేకపోయింది. ఇక్కడే ఉండండి, మీకు నూడిల్స్ చేసి పెడతాను. అలా చెప్పి అంజలి వంటగదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చుని వంటగదిలోని పనులు నిమగ్నమై ఉన్న ఆమెను చూస్తూ అతను ప్రేమగా నవ్వాడు. ఆమె పైకి ఎన్ని చెప్పినా తనకి అతని మీద శ్రద్ధ ఉందని అతనికి తెలుసు. కానీ అది ఒప్పుకోవడానికి ఆమె ఇష్టపడదు, అంతే. 10 నిమిషాల తర్వాత అంజలి ఒక గిన్నెలో నూడిల్స్ పెట్టుకుని బయటకు వచ్చింది. అవి తక్కువ ఉప్పు ఉన్న నూడిల్స్. సాధారణంగా ఆమె అవి తన కొడుకు కోసం వండుతుంది, కానీ ఇప్పుడు అవన్నీ ఈ మనిషికి పెట్టడానికి ఉపయోగించింది. ఆర్య ముందుకు జరిగి ఏమాత్రం ఆలోచించకుండా వాటిని తిన్నాడు. దీపం వెలుగులో ఆ మనిషిని చూస్తూ ఉంటే జయంతో బన్నీ ముఖం అచ్చం అతని లాగానే ఉందని మరింత స్పష్టంగా అనిపించింది. ఆగు, నేనేం పిచ్చి ఆలోచన చేస్తున్నాను? వాళ్ళిద్దరు ముఖ కవలికలు కొంచెం ఒకేలా ఉన్నాయంతే. ఆర్య నూడిల్స్ తింటూ ఉండగా అంజలి తన గదిని సర్దుకోవడానికి వెళ్ళింది. అకస్మాత్తుగా టైం చూస్తే 9 అవడం చూసింది. ఆమె గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. దేవుడా, నేను ఇంకా నా కొడుకుని ఇంటికి తీసుకురాలేదు. ఆర్య గారు, మీరు తిన్న తర్వాత వెళ్ళాలి, నేను బన్నీని తీసుకురావడానికి వెళ్ళాలి అని అంజలి తొందర పెట్టింది. నేను రవిని పంపి తీసుకురమ్మని చెప్తాను. ఈ రాత్రిపూట నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళడం సేఫ్టీ కాదు అని ఆర్య వెంటనే బదులిచ్చాడు. రవి తండ్రి హాస్పిటల్లో ఉన్నారు కదా. ఆ విషయం గుర్తుకు రాగానే ఆర్య కొన్ని క్షణాలాగి నేను నా సెక్యూరిటీని పంపి తీసుకురమ్మని చెప్తాను అన్నాడు. సరిగ్గా అప్పుడే అంజలి ఫోన్ మోగింది. నిఖిల్ నుంచా ఈ ఫోన్? ఫోన్ ఎత్తి, హలో నిఖిల్, నేను ఇప్పుడు బన్నీని తీసుకురావటానికి వస్తున్నాను అని అంది. దాన్ని అవసరం లేదు, ఆ చిలిపివాడు ఇప్పటికే ఇక్కడ నిద్రపోయాడు. వాడిని నా ఇంట్లోనే ఉండి నువ్వు. అవతల వైపు నుండి నిఖిల్ నవ్వాడు. ఆ అబ్బాయి తనతో పాటు ఉన్నందుకు అతను స్పష్టంగా సంతోషంగా ఉన్నాడు. ఏంటి, బన్నీ అప్పుడే నిద్రపోయాడా? నీకు శ్రమిస్తున్నానేమో. అయ్యో, దాందేముంది. ఒక రాత్రి వాడికి నాన్నలా ఉండి వాడితో ఉండడానికి నన్ను ప్రయత్నించిన అంజలి. నిజానికి నిఖిల్ కోరుకుంది కూడా అదే. చాలాసేపటి తర్వాత అంజలి చివరకు ఒప్పుకుంది. సరే సరే, అయితే ఈ ఒక్క రాత్రికి బన్నీని అక్కడే ఉండి నువ్వు, రేపు పొద్దుటే వచ్చి వాడిని తీసుకుంటాను. తప్పకుండా. ఈ పని అయిపోయిందా? నువ్వు బయట ఉన్నావా లేక ఇంట్లోనా? నేను ఇంట్లోనే ఉన్నాను. ఏ అంజలి, బన్నీ చూడటానికి అచ్చం నాలానే ఉన్నాడని నేను కనుక్కున్నాను. నా చిన్నప్పుడు నా ముఖం ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉంది. చెప్పు, ఇది మన ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకమైన బంధం అని నీకు అనిపించట్లేదా? నిఖిల్ మళ్ళీ ఆమెను సూచనాత్మకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక మాట్లాడుతూనే అంజలి నెమ్మదిగా బాల్కనీలోకి నడిచింది. ఆమె నవ్వుతూ, బన్నీ చిన్నప్పుడు నీలా ఉంటాడా? అదెలా సాధ్యమని అంది. నిజంగానే, నువ్వు నమ్మకపోతే నా చిన్నప్పుడు ఫోటోలు పంపనా? నమ్మశక్యం కాని పోలికలు ఉంటాయి అని నిఖిల్ నొక్కి చెప్పాడు. అవసరం లేదు, నేను నమ్ముతాను. నువ్వు చిన్నప్పుడు బాగున్నావంటే నా కొడుకు కూడా అందంగా ఉన్నట్టే కదా మరి. అంటే అంటే నేను కూడా అందంగా ఉన్నానని అంటున్నావా? నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు. నీకు అందమైన అబ్బాయిలు అంటే ఇష్టం కదా. నేను ఇంత అందంగా ఉన్నానంటే నేను కూడా నీకు ఇష్టమననే మాట. అవతల వైపు నుండి నిఖిల్ సంతోషంగా నవ్వాడు. అతని సరదా మాటలకు నవ్వొచ్చి అంజలి కూడా గట్టిగా నవ్వింది. అయితే ఆ క్షణంలో టేబుల్ దగ్గర ఉన్న నూడిల్స్ తింటున్న మనిషికి వాళ్ళ సంభాషణ విన్న తర్వాత ఆ ఆహారం ఒక్కసారిగా చప్పగా రుచి పచ్చి లేకుండా అనిపించింది. ఆ మహిళ తనతో ఉన్నప్పుడు తన జన్మ శత్రువుని ఎదుర్కొన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ వేరే అబ్బాయితో ఏదైనా చేస్తూ ఉంటే మాత్రం ఎప్పుడూ నవ్వుతూ తీయని గొంతుతో మాట్లాడుతుంది. ఆమె నవ్వుని చూసే అర్హత కూడా నాకు లేదా? ఇంతలో అంజలి ఇక మాట్లాడాలి అనిపించగా నిఖిల్తో, అయితే నీకు శ్రమిస్తున్నాను నిఖిల్, నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, అందుకే ముందు ఫోన్ పెట్టేస్తున్నాను అంది. సరే, నా గురించి ఆలోచించడం గుర్తుంచుకో. తప్పకుండా వచ్చేసారి నీకు భోజనం కొనిస్తాను. సరే, దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే మరి. ఆ తర్వాత అంజలి ఫోన్ పెట్టేసి బాల్కనీలో చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమె వెనుక నుండి ఒక గొంతు వినిపించింది. నిఖిల్తో చాలా సరదాగా మాట్లాడుతున్నావు. అకస్మాత్తుగా బాల్కనీలో ప్రత్యక్షమైన ఆ మనిషి వైపుకు తిరిగి చూస్తూ ఆమె కనుబొమ్మలు ఎగరేసింది. మీ నూడిల్స్ తినడం అయిపోయిందా అని అడిగింది అంజలి.
అయితే మీరు బయలుదేరితే మంచిది, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓ, ఈ రాత్రి నేను బన్నీని తీసుకురావట్లేదు, వాడు నిఖిల్ ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పింది అంజలి ఆర్యతో. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.